అందరికీ నమస్కారం. నేను మీ వినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు. సో, ఆయనతో మాట్లాడదాం. చాలా విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది సార్. మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు మా వ్యూవర్స్ కానీ, నేను కానీ. సో, మీకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం. షూర్. సార్, ఇన్‌స్టాలో మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ టైమ్ నుంచి కూడా బాగా ట్రోలింగ్ అనేది అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి. సోషల్ మీడియాలో ఏదైనా ఒక వీడియో తీసుకొని ట్రోల్ చేసేస్తూ ఉంటారు. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? యాస్ ఎ లైఫ్ కోచ్‌గా. ట్రోల్ చేసే వాళ్ళందరినీ కూడా మీరు అభిమానించండి, అప్రిషియేట్ చేయండి, థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ట్రోల్ చేస్తున్నారు అనే ఒక నెగెటివ్ కామెంట్ చూసి మీరు బాధపడుతున్నారేమో గమనించండి. వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ట్రోల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు, ఓకే. వాళ్ళు డెవలప్ అవ్వలేరు. ఆ ట్రోలింగ్ మైండ్ సెట్ అంతే. ఎప్పుడు డెవలప్ అయ్యేవాడు ట్రోల్ చేయలేడు, ట్రోల్ జోలికి వెళ్ళడు. వీడేంటంటే మీ వీడియోని చూసి టైం స్పెండ్ చేసి ఎంగేజ్ అయ్యి ఒక కామెంట్ రాశాడు. ఇటువంటి వాళ్ళు ఒక 10 మంది అలా ట్రోల్ చేయడం వల్లే మీకు వ్యూస్ వస్తున్నాయి, మీకు అది వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఆ కామెంట్స్ని పక్కన పెట్టేస్తే మీకు వైరల్ అవుతున్న వాళ్ళ వల్లే. ఓకే. కాబట్టి అల్టిమేట్లీ యూ హావ్ టు థ్యాంక్ దెమ్. కాబట్టి వాళ్ళు ఇచ్చే నెగిటివ్ పాజిటివ్ పక్కన పెట్టేస్తే నిజంగా పాజిటివ్గా కామెంట్ చేసాడు వెంటనే స్పందించడు. ఈ నెగిటివ్గా కామెంట్ చేయాలనుకున్నారు చూసారా, వాళ్ళు వెంటనే స్పెండ్ చేస్తారు, టైం స్పెండ్ చేసి రాసి ఒక 6 పేజీ రాస్తాడు. 6 పేజీ రాశాడంటే ఎంత ఎంగేజ్ అయ్యాడు. వాడు విలువైన సమయాన్ని పక్కన పెట్టి మనకు సపోర్ట్ చేస్తున్నాడు, మన కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి ట్రోలర్స్ అందరూ కూడా మన ఎదుగుదల కోసం పనిచేస్తున్నాడు. ఎదిగేవాడు ట్రోల్ చేయడు, ట్రోల్ చేసేవాడు ఎదగడు. ఓకే. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేశారు అంతే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ.